హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు ఈవినింగ్ అవుట్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా ఫిబ్రవరి 28న నేను నా బెస్ట్ ఫ్రెండ్తో కలిసి ఈవినింగ్ టైంని బయట స్పెండ్ చేశాను. అదంతా కూడా మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. ఫస్ట్ మేము స్టార్టర్స్ అండ్ స్నాక్స్ని ఇక్కడ తిన్నాము. అయితే ఇక్కడ మీరు చూసింది మొత్తం కూడా కింద అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా పైన. కింద క్లోజ్డ్గా అంబియన్స్ బాగుంటుంది. అంతకంటే 3 times ఎక్కువ బెటర్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినటానికి పైన ఇంకా బాగుంటుంది. సో మేమైతే పైకి వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు ఈ ఫ్లోర్లో ఒక్కరు కూడా లేరు. సో వీ ఫెల్ట్ లిటిల్ మోర్ కంఫర్టబుల్ అనమాట. సో ఏం ఆర్డర్ చేయాలా అని ఆలోచించి చివరికి మాకు కావాల్సిన ఫుడ్ని అయితే ఆర్డర్ చేశాము. నేను ఫ్రాంకీ ట్రై చేయాలనుకున్నాను, బట్ ఆ రోజు అవైలబుల్లో లేదు. ఇంకా చేసేది ఏమీ లేక ఈ ప్లేస్కి వచ్చినప్పుడు రొటీన్గా ఆర్డర్ ఇచ్చే మష్రూమ్ మంచూరియాని ఆర్డర్ చేశాను. నా ఫ్రెండ్ అయితే చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసింది. నేను వెజిటేరియన్ని అని తను కూడా వెజ్ ఆర్డర్ చేస్తా అనింది. బట్ నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. బికాజ్ మీరు లాస్ట్ టైం డే అవుట్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ సండే వ్లాగ్ చూసుంటే తను ఆ రోజు కూడా నా కోసం వెజ్జే తినింది. ఇంకా మీరు ఆ వ్లాగ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ మంచూరియా మయోనీస్తో తింటున్నాను. అండ్ ఆల్సో వీ ఆర్డర్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బికాజ్ పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటాయి. ఆల్మోస్ట్ 3 months తర్వాత మేము కలిసాము. వీ స్పెండ్ వెరీ క్వాలిటీ టైం. అండ్ నా స్వీటెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ క్యూటెస్ట్ సర్ప్రైజ్ని ఇచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ లవ్లీ గిఫ్ట్ని ప్రజెంట్ చేసింది. ఐ వాజ్ ఫ్లయింగ్ అసలు. వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేసిన కస్టమైజ్డ్ చాక్లెట్ ఎడిషన్ ఇది. నాకైతే ఇది మెమరబుల్ బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. హైదరాబాద్లో కరాచీ బేకరీ నుంచి తీసుకువచ్చింది. తను నా కోసం పెట్టిన ఎఫర్ట్స్కి టైంకి ఇట్ బికేమ్ వెరీ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. ఐ ఆమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒక నార్మల్ డేని స్పెషల్ డేగా చేంజ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై డియరెస్ట్ బెస్ట్ ఫ్రెండ్. మేము ఆ ప్లేస్ని చూస్ చేసుకుంది ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయటం కోసం. బట్ ఆ రోజు అవైలబుల్లో లేకపోవటంతో అక్కడి నుంచి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఫేమస్ పిజ్జా 10తో పాటు ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్ అనమాట. ఇక్కడైతే శాండ్విచెస్, పావ్ బాజీ అండ్ ఫ్రైడ్ స్నాక్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. ఇక్కడ వేరే కంపెనీ ఐస్ క్రీమ్స్ కాకుండా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసే స్కూప్డ్ ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడికి వెళ్తే మెన్యూ కూడా చూడకుండా కళ్ళు మూసుకొని ఆర్డర్ ఇచ్చే ఐటమ్ బ్రౌనీ అనమాట. దిస్ టైమ్ ఐ ఆర్డర్డ్ విత్ ఐస్ క్రీమ్. నా ఫ్రెండ్ స్పెషల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. రెండు కూడా చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చూడటానికే కాదు, తినటానికి కూడా. బోత్ ఐస్ క్రీమ్స్ ఆర్ 2M. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మా ఈవినింగ్ని ఇలా స్పెండ్ చేశాము. ఈ వీడియోలో ఎలాంటి ప్రమోషన్స్ కానీ రివ్యూస్ కానీ లేవు. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.